అందరికీ నమస్తే అండి. నా పేరు భోలే. ఈ సందర్భంగా ఈ కళానేత్ర క్రియేషన్స్ వారు ఒక సినిమాను వీళ్ళు తీసి రిలీజ్ చేశారు. మార్చి 29కి రిలీజ్ అయింది. థియేటర్స్లో ఆడుతుంది. సినిమా పేరు అగ్రికోస్ అనేటువంటి సినిమా. అనగనగా ఒక రైతు అనేటువంటి ఒక క్యాప్షన్తో రైతుల జీవితాల నుంచి ఒక స్టూడెంట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని మీద వీళ్ళు సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా దర్శకులు కళామధు గారు ఈ సినిమాను చాలా బాగా రైతులకు సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి చాలా తేలికైనటువంటి, అర్థమైనటువంటి ఒక మంచి మెసేజ్ ఉన్నటువంటి ఒక సినిమాను కళామధు గారు తీయడం జరిగింది. తీసిన తర్వాత ఈ సినిమా అగ్రికోస్ అని నాకు వినపడుతుంది. ఎప్పుడప్పుడు నేను వింటూనే ఉన్నా. ఈలోగా వీళ్ళు నా దగ్గరికి వచ్చి, సార్ మా సినిమా ప్రమోషన్ మీరు మాకు చేసి పెట్టాలి సార్ అని నన్ను అడిగారు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలైనా మంచి సినిమాలైనా అంటే చిన్న మంచిగా ఉంటే పెద్ద సినిమా అవుద్ది. కాబట్టి ఏ సినిమా వాళ్ళు వచ్చినా కానీ నేను ఖచ్చితంగా నన్ను అడగగానే వాళ్ళ గురించి నేను పబ్లిసిటీ చేయడానికి, వాళ్ళ గురించి మాట్లాడడానికి, అందరికీ నా వంతుగా నా మాటను అందరికీ ప్రసరింపజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనగానే వాళ్ళు కంపోజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క అగ్రికోస్ అనేటువంటి సినిమాను అందరూ ఆదరించండి. ఇప్పుడు రిలీజ్ అయ్యి అటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మీకు చాలా థియేటర్స్లో ఆడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఆదర్శవంతంగా మంచిగా తీర్చిదిద్దారు. ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఒక డైరెక్టర్ కళామధు గారు పల్లె వాతావరణం సంబంధించి, ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి పల్లె వాతావరణం సంబంధించిన సినిమాలు కూడా చాలా హిట్ అవుతున్నాయి, మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమాను కూడా వీళ్ళు చేశారు. చాలా బాగా మంచి టాక్ వస్తుంది. కాబట్టి నా దగ్గరికి రాగానే నేను కూడా వాళ్ళకి ప్రమోషన్ అందివ్వడానికి ముందుకొచ్చాను. సో దయచేసి ఇలాంటి సినిమాల్ని కూడా కాపాడండి. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టీం మెంబర్స్ అందరికి కూడా, హీరోయిన్, తర్వాత కమెడియన్గా చేసిన బ్రదర్, ఇంకా అందరూ వచ్చారు ఇక్కడ. వీళ్ళు ఆర్టిస్టులు. తర్వాత కళామధు గారు, మీరు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. నిర్మాత ఓకే, అలాగే డైరెక్టర్ కళామధు, నిర్మాత వి నరసింహ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ యొక్క చిత్ర క్రియేషన్స్ వారి అగ్రికోస్ అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కళామధు డైరెక్టర్, వి నరసింహారావు ప్రొడ్యూసర్. ఈ కాంబినేషన్లో ఒక సినిమా వచ్చింది. ప్రమోషన్ కోసం ఇక్కడికి నా దగ్గర రావడం జరిగింది. సో దీని మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా చేశారు. అండ్ మంచి నటులు కొత్త వాళ్ళతో ఒక కొత్త ప్రయోగం చేశారు. అందరు చూడండి, ఆదరించండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ బోలే. సినిమా వీళ్ళు చేసినటువంటి సినిమా ఏదైతుందో, ఈ సినిమాలో కామెడీ, ఎంటర్టైన్మెంట్, లవ్ అండ్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. రైతులు అంటే ఇప్పుడు రైతు లేకపోతే రైతే రాజు అంటారు, కానీ రైతు లేకపోతే జై జవాన్ జై కిసాన్ అని మీరు విన్నారు కదా. అలాగే రైతు కానివ్వండి, బార్డర్లో సైనికుడు, ఈ ఇద్దరు వల్లనే మనం అందరం బతుకుతున్నాం ఇవాళ. అలాంటి రైతుని తీసుకొని, అట్లాంటి తలమానికమైనటువంటి ఒక సబ్జెక్ట్ను తీసుకొని వీళ్ళు చేశారు. కాబట్టి వీళ్ళ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 28 మార్చికి వీళ్ళ సినిమా రిలీజ్ అయింది. కాబట్టి 29 మార్చి ఆల్రెడీ రిలీజ్ అయింది. కాబట్టి మీరు అందరు థియేటర్స్ చూడండి, ఆదరించండి. మంచి సినిమా, చాలా బాగా వచ్చిందని విన్నాను. నేను ఖచ్చితంగా బాగా వచ్చిందని విన్నాను. కాబట్టే వాళ్ళ నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకి నా ఆశీర్వాదం అందించడానికి మీ అందరికి కూడా నా యొక్క భావనను తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లోకేష్, ఆర్టిస్ట్. అగ్రికోస్ అనగనగా ఒక రైతు అనే మూవీలో అగ్రికల్చర్ స్టూడెంట్గా అండ్ కమెడియన్గా చేశాను. సినిమా చాలా 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 బాగుంది. మా డైరెక్టర్ గారు కళామధు గారు చాలా బాగా చేశారు సినిమా.
ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఏ సీన్లకి నైట్ సీన్లకా లేకపోతే కొన్ని మా సినిమాలు అంతా రైతుల గురించి చూపిస్తాం కాబట్టి కొన్ని బుడదలో సీన్లు ఉన్నాయి, ట్రాక్టర్తో సీన్స్ ఉన్నాయి. చాలా చాలా రిస్కీ ఉన్న సీన్స్ కూడా చాలా ప్లేసెస్ కానీ వాటి కోసం కానీ వీటి కోసం అన్నీ తిరిగి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీశారు. సినిమాలో సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో మెసేజ్ ఉంది. రైతుల గురించి, రైతుల కష్టాల గురించి ప్రతి విషయాన్ని దీనిలో బాగా అందరికీ వివరించేదానికి బాగా ట్రై చేశారు. చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు ఇలాంటి అనే సినిమాలు చాలా వచ్చాయి. చెప్పాలంటే మహర్షి అనే సినిమాలో మహేష్ బాబు గారు ఒక సీన్లో అలా చూపిస్తారు, ఒక సాంగ్లో. అలా కాకుండా మా సినిమాలో ఫుల్ లెంత్ ఒక రైతులేంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ ధాన్యం ఇప్పుడు చూస్తే మనము ఏపీలో కానీ తెలంగాణలో చూస్తే చాలా చోట్ల రైతులు నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఈ సినిమాలో వాళ్ళకి ఎలా న్యాయం చేయాలనేది చాలా చాలా బాగా చూపించారు. సినిమా చాలా 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 బాగుంది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, మెసేజ్ ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్. ప్రతి ఒక్కరు అలా సినిమా అలా కూర్చుంటే ఆ 2 గంటలు ఎలా అయిపోయాయో కూడా తెలియదు, అంత చక్కగా తీశారు. ఇంకా మాకు అన్నిటికన్నా ముఖ్యంగా మా నిర్మాత గారు, ఆయన పేరు నిజంగా నాకు తెలియదు సార్. ఆ సార్ పేరు ఏం పేరు సార్? వి నరసింహ గారు చాలా బాగా తీశారు. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. దయచేసి అందరూ థియేటర్లో ఏపీ, తెలంగాణ అన్ని చోట్ల సినిమా ఆడుతుంది, వెళ్ళి అందరూ చూసి మాలాంటి కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త నిర్మాతలు వస్తారు, కొత్త డైరెక్టర్లు వస్తారు, మాలాంటి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికీ. నా పేరు వినయ్. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేస్తుండే. నేను మూవీ చూసినప్పుడు ఏమనుకున్నా అంటే లైక్ మొత్తం అగ్రికల్చర్ మీద నడుస్తుంది. అయితే నేను చూసినాక నేను ఏమంటున్నా అంటే యూత్కి చాలా కనెక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ యూత్ అని చెప్తున్నా నేను. అండ్ అగ్రికల్చర్ ఎవరైతే వాళ్ళు రైతు వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా ఈ సినిమా చూడాలి. కంపల్సరీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీకు ఏడా అసలు బోర్ కూడా ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా మంచిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మై డైరెక్టర్ గారు కళామంది గారు. ఆయన ఇంత మంచి ఆపర్చునిటీ అంటే నాకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా నచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే మీరు ఇంకా అర్థమవుతుంది, తప్పకుండా మీరు థియేటర్కి వచ్చి చూడాలని.